దగ్గుపాటి ప్రసాద్ గారు మీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఏంటి సడన్గా ఒక పర్సన్ అప్పటి వరకు ఎక్కడే కానీ అంత యాక్టివ్గా కనబడలేదు టీడీపీలో. బట్ సడన్గా ఒక పర్సన్ టికెట్ ఇచ్చారు అని చెప్పేసి అప్పటికి చాలామంది ఆశ్చర్యపోయారు. యాక్చువల్గా నేను ఎంపీపీగా 2014 నుంచి 19 వరకు ఎంపీపీగా ఉన్నాను. ఎంపీపీగా ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ అంటే మండల లెవెల్లో బాగా తిరిగాను, బాగా వర్క్ చేశాను. దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ అవార్డు తీసుకోవడం జరిగింది. నాకు ఈ మండల లెవెల్లో వచ్చింది. అప్పుడు జెడ్పీ చైర్మన్ అయినటువంటి చెమనాన్న గారికి జాతీయ అవార్డు రావడం, బెస్ట్ జెడ్పీ చైర్మన్ అవార్డు, నాకు బెస్ట్ ఎంపీపీ అవార్డు రావడము, దాన్ని లక్నోలో ప్రధాని చేతుల మీదుగా అందుకోవాల్సింది. ప్రధాని గారు రాలేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి తోమర్ గారు ద్వారా అందుకోవడం జరిగింది. దాని తర్వాత నేను ఎంపీపీ అయిపోయిన తర్వాత రాజకీయాలకి కొద్దిగా దూరంగా అయితే ఉండడం వాస్తవం. నా బిజినెస్ దాని మీద వ్యవహారాలు ఫోకస్ పెట్టాను. ఇక్కడ ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వచ్చేవాడిని. రోజు మామూలుగా రెగ్యులర్గా ఉండేవాడిని కాదు. కాకపోతే పార్టీకి సపోర్ట్గా ఉండేవాడిని. బ్యాక్ ఎండ్లో వర్క్ చేసేవాడిని. దాన్ని గుర్తించి పిలవడం జరిగింది అనంతపూర్ అర్బన్ టికెట్కి. అంటే మీరేమన్నా రిక్వెస్ట్ చేయడం జరిగిందా? నాకు టికెట్ ఇస్తే నేను ఖచ్చితంగా టీడీపీ ఇక్కడ గెలిపించుకుంటాను అని చెప్పేసి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారికి ఏమన్నా రిక్వెస్ట్ చేయడం జరిగిందా? నేను లోకేష్ గారిని అడిగాను అనంతపూర్ అవకాశం ఇవ్వమని. లోకేష్ గారు ఒకసారి దాదాపు ఒక 1 అవర్ ఇంటర్వ్యూ చేశారు. ఏంటి ఎలా చేద్దాం అనుకున్నాం, మీ జర్నీ మొత్తం ఆయన ఎంక్వైరీ చేశారు. దాని తర్వాత సార్ని కలవడం జరిగింది, పెద్ద సార్ని, చంద్రబాబు నాయుడు గారిని. సార్ కానీ నా బ్యాక్ ఎండ్ నేను ఎలా కష్టపడి పైకి వచ్చాను, ఎలా చేశాను, లాస్ట్ పార్టీకి ఎలా కష్టపడ్డాను, ఇవన్నీ విన్న తర్వాత బీ ప్రిపేర్ అని చెప్పేసి భుజం మీద తట్టి అది జనవరి 6th రోజే చెప్పడం జరిగింది. ఆ రోజు మీ కాన్ఫిడెన్స్ వచ్చింది, వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉండింది. బట్ కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు ఏముంది, పొద్దున గత లాస్ట్ మూమెంట్లో కానీ నామినేషన్ బీఫామ్స్ మారిన ఇవి ఉన్నాయి. కాకపోతే ఎక్కడ నేను ఎవరికి చెప్పలేదు. అఫీషియల్గా నాది 144 సీటు, లాస్ట్ సీటు అనౌన్స్ చేశారు. సో అనౌన్స్మెంట్ తర్వాత నేను ఇంకా అప్పటి వరకు నాకు సీట్ వస్తుందని అంటే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బట్ ఎక్కడ బయటికి ఎక్కడ యాక్టివిటీస్ కూడా ఏం చేయలేదు. సీట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనే దీంట్లో ఉన్నాం అన్నమాట. దాని తర్వాత ఇక్కడ రావడం, అందరినీ ఇక్కడ ఎవరైతే సీనియర్ లీడర్లు ఉన్నారో అందరినీ కలుపుకొని, దాదాపు అనంతపూర్లో చాలా వర్గాలుగా ఉండేది. మనం ప్రతి లీడర్ ఇంటికి వెళ్ళాను, 1-2 సార్లు వెళ్ళి అందరినీ కలిశాను, కలుపుకొని అందరినీ. ఎందుకంటే ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చాను. 38 days ఎలక్షన్ నాది. తీసుకొచ్చేసి ప్రతి ఫస్ట్ డే క్యాన్వాస్కి వెళ్తానే ఓల్డ్ టౌన్లో గో బ్యాక్ అని చెప్పేసి అది సీనియర్ లీడర్లు ఉంటారు కదా, ఎన్ని రోజులు పార్టీ కోసం పనిచేసి తర్వాత సీట్ రాకపోయేసరికి కొద్దిగా బాధ ఉంటే వాస్తవము. అంతకుముందు పార్టీ ఆఫీస్ని కలిచారు. దాని తర్వాత నేను వెళ్ళిన రోజు కానీ గో బ్యాక్ అని చెప్పేసి అన్నారు. అదంతా మా ఇంటర్నల్ పార్టీలో జరిగింది. దాని తర్వాత అంతా సర్దుకున్నాయి. అందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ముందుకెళ్ళింది. ఇప్పుడు మీకు తీవ్రంగా వ్యతిరేకించింది ప్రభాకర్ చౌదరి గారు. అంటే ఆయన సీనియర్, అప్పుడు వ్యతిరేకించడం కాదు, ఆయన గత 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా చేశారు. 19 ఎలక్షన్లో ఓడిపోయారు. మళ్ళా గత 5 years నుంచి పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. కానీ దీంట్లో ఏంటంటే న్యూ జనరేషన్, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నాట్ ఓన్లీ అనంతపూర్, ప్రతి చోట చాలా మంది క్యాండిడేట్లు మార్చారు. ఇప్పుడు అసెంబ్లీలో దాదాపు 88 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. దాంట్లో భాగంగానే నాకు కానీ నెక్స్ట్ జనరేషన్ని ఎంకరేజ్ చేయాలని దీంట్లో నాకు అవకాశం కల్పించారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో కూడా చాలా మంది కొత్త వాళ్ళకి ఇచ్చారు. పుట్టపర్తి కొత్త వాళ్ళకి ఇచ్చారు, ఆ మేడంకి, మళ్ళీ
సింగనమల్ల సింగనమల్ల, తర్వాత పెనుగొండ, పెనుగొండ, కళ్యాణదుర్గం, కళ్యాణదుర్గం, తర్వాత జయరాం గారు అనంతపూర్ ఫస్ట్ మడక్సీర ఎంఎస్ రాజు గారికి ఫస్ట్ టైం. దాదాపు 8 మంది మీ ఫస్ట్ 8 మంది మీరు అందరూ కొత్త వాళ్ళు. కానీ ఆ పార్టీలో ఆ డెసిజన్ ఈసారి బాగా ఫలితాన్ని ఇచ్చిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మార్చడం, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, కొత్త వాళ్ళకి ఏంటంటే కష్టపడాలి, మేము ఏదో ప్రూవ్ చేసుకోవాలి. నేనే ఎగ్జాంపుల్, యాక్చువల్గా ఎలక్షన్స్లో రాత్రి రోజు 1 గంట అయ్యేది డైలీ క్యాంపెయిన్ అందరితో కలిసి ఇంటికి వచ్చి 1 గంట అయ్యేది. మళ్ళీ మార్నింగ్ 5:30, 6కి లేచి ఒక్కొక్క రోజు 3 గంటలకి లేచి, అంటే బ్యాక్ అండ్ ఎలక్షన్ అంటారు కదా, 3 o'clock లేచి ఇంటికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూర్చుండేవాని, లీడర్ల ఇళ్ళకి వెళ్ళి ఇలా చేయాలి, సపోర్ట్ చేయండి. ఆ కష్టపడ్డాము, మేమంతా బయటపడ్డాము. దాంట్లో ఏంటంటే ఈసారి ఎలక్షన్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని చూసి ప్రజలు ఓట్లేసారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే డెవలప్ చేస్తారని చెప్పేసి ఓట్లేశారు. మేమంతా నిమిత్త మాత్రులు, మాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాం. సార్ని చూపించేసి ఈసారి మనం రాకపోతే డెవలప్ చేసుకోలేకపోమని చెప్పేసి గట్టిగా ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇప్పుడు మీకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత నాకు తెలిసి మీకు అంటే అప్పటికే అసంతృప్తితో ఉన్న అనేక మంది నాయకుల్ని కన్విన్స్ చేయడం కష్టం అనిపించిందా మీకు? అందరినీ కలుపుకొని వెళ్ళాలి అని చెప్పేసి మీరు డిసైడ్ అయ్యారు. సో అది మ్యాక్సిమం అంటే 1-2 సార్లు రిజెక్ట్ చేశారు. అయినా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను. ఇప్పుడు జకీవుల గారు ఉన్నారు, ఫస్ట్ నేను జకీవుల గారి దగ్గరికి వెళ్ళాను. బ్రదరు, నీ మీద కోపం లేదు, మా పార్టీ మీద మేము చాలా రోజులు కష్టపడ్డాము, మాకు అన్యాయం జరిగింది, మాకు పార్టీ మీద ఇదే కోపం కానీ నీ మీదేం కోపం లేదు, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ ఒక 2-3 సార్లు వెళ్ళారు. లాస్ట్కి జకీవుల్లా ఇలాంటి వాళ్ళు సీనియర్ నాయకులంతా వచ్చి కలిసి చేశారు. ప్రతి ఒక్కరి దగ్గరికి అలాగే వెళ్ళాను. 2-3 సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని సార్ని గెలిపించుకోవాలి, ఈసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి మనం అని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఎందుకంటే గత 10-15 ఏళ్ళ నుంచి కష్టపడి పనిచేశారు, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఖర్చు పెట్టుకున్నారు, ఇబ్బంది పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు. దానికన్నా బాధ ఉంటుంది. ఆ బాధ ఎందుకంటే గ్రౌండ్లో చేశారు కాబట్టి. నేను ఒకటేసారి బయటకు వచ్చేసరికి డెఫినెట్గా నేను ఆ ప్లేస్లో ఉన్నా కానీ అదే ఆ బాధ ఉంటుంది. బాధ, కోపం అర్థం చేసుకొని 1-2 సార్లు రిక్వెస్ట్ చేసుకొని రెండన్నా కలిసి చేద్దాం, సార్ ముఖ్యమంత్రి చేసుకోవాలో మనం ఇక్కడ చూడొద్దండి, రేపు పొద్దున ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకు మంచి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి బాగా గట్టిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతా మీకు అప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటి ప్రజల్ని మీరు మమేకం చేసుకోవాలి, ఇటు నాయకుల్ని మమేకం చేసుకోవాలి. 2 ఛాలెంజ్లు. వైఎస్ఆర్సీపీతో సీనియర్ వెంకటరామరెడ్డి గారు దాదాపు 4 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, అలాంటి సీనియర్తో పోటీ చేయడం అనేది చిన్న విషయం ఏం కాదు. ఇప్పుడు నాకు తెలిసి మీ ఫైట్ అన్నది ఇటు వెంకటరామరెడ్డి గారి మీద, అలాగే మీరు ఒక రకంగా సపోర్ట్ తీసుకోవాల్సింది ప్రభాకర్ చౌదరి గారు. 2 టఫ్. అప్పుడు అంటే ప్రభాకర్ చౌదరి గారు వచ్చేసి ఇనిషియల్గా పార్టీ ఆఫీసర్ కాల్చడం అయితే ఇవన్నీ జరిగాయి. కానీ దాని తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడని న్యూస్ వచ్చి ప్రచారం జరిగింది. అవి కానీ ఎక్కడ ఏం చేయలేదు. ఆయన వచ్చేసి అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నంద్యాల జిల్లా కోఆర్డినేటర్గా, జోన్ 5 కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు వెళ్ళి కలిసారా సార్? చాలాసార్లు వెళ్ళి కలిశాను. వెళ్ళినప్పుడు కాళ్ళు ముఖ్యమని మరి నాకు సపోర్ట్ చేయని చెప్పేసి పార్టీ అనౌన్స్ చేసిందని చెప్పేసి ఆయన సేమ్ ఇదే, నీ మీద నాకు కోపం లేదు, నేను పార్టీ కష్టపడాను, నాకు పార్టీ నష్టం చేసింది అనేది ఒక వాడు మాట్లాడేవాడు. కానీ ఏది ఏమైనా అందరినీ కలుపుకొని చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం వెళ్ళాలని చెప్పేసి బాగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అంత కలిసి పని చేశారు. ఆయన కానీ జోనల్ కోఆర్డినేటర్గా వెళ్ళాడు, నంద్యాల జోనల్ కోఆర్డినేటర్గా వెళ్ళి అక్కడ వర్క్ చేయడం. ఇప్పుడు అనంతపూర్ రాజకీయాలంటే ఇప్పటికీ పరిటాల ఫ్యామిలీ కావచ్చు, జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ కావచ్చు, వెల్ నోన్. ఉమ్మడి రాష్ట్రం నుండి ఈ 2 కుటుంబాలు చాలా రాజకీయాలు చూసారు. సో మీకు వాళ్ళతో ఎలా ఉంటుంది రిలేషన్? అంటే నాకు అందరితో బాగుంది. ముఖ్యంగా నేను ఈరోజు రాజకీయాలకు రావడం కారణం ఏంటంటే సునీతమ్మ, పటేల్ సునీతమ్మ నన్ను ఎంపీటీసీగా అప్పుడు అవకాశం ఇప్పించారు. మీది రాప్తాడు కదా సార్? రాప్తాడు కాన్స్టిట్యుయెన్సీ. రాప్తాడు నుంచి ఒక 14 కిలోమీటర్ బండమీదపల్లి, ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనంతపూర్ నుంచి.
ఫస్ట్లో అప్పటికే నేను యాక్చువల్గా సోషల్ సర్వీస్ యాక్టివిటీలో మండలం అక్కడక్కడ స్టార్ట్ చేసినాను. లైక్ వాటర్ ప్లాంట్లు ఇలాంటివన్నీ పెట్టించడం చేశాను నేను. దాంట్లో భాగంగా ఎందుకు రాకూడదు రాజకీయాల్లోకి నువ్వు అని చెప్పేసి 2014లో సునీతమ్మక్క తీసుకొచ్చి రావడం, శ్రీరామ్ గారు ఇద్దరు వచ్చి నువ్వు నిల్చోవాల్సిందని చెప్పేసి ఎంపీటీస్గా నిల్చోబెట్టారు. తర్వాత ఎంపీపీగా అవకాశం ఇచ్చారు. ఆ ఎంపీపీగా అవకాశం ఇచ్చినప్పుడు కానీ మాకు హంద్రీని వాటర్ అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ మా రాప్తాడు మండలంలో ఉండే చెరువులు అయితే ఏమి, కుంటలు అయితే ఇవన్నీ హంద్రీని వారి ద్వారా నింపుకున్నాం. తర్వాత పిఏబిఎల్ ద్వారా నైట్ టైం కెనాల్ మీద వెళ్ళేవాళ్ళం, వెళ్ళేసి వాటర్ వదిలించేసుకొని ఆ ఫలితాలు ఈరోజు కానీ రాప్తాడు మండలంలో హార్టికల్చర్ చాలా దగ్గర ఒక 15,000 ఎకరాలు హార్టికల్చర్ ఉంది ఈరోజు. కానీ లైక్ చిన్ని చెట్లు అయితే ఏమి, అరటి అయితే ఏమి, ఇవన్నీ కేవలం సునీతమ్మ అక్క మినిస్టర్గా ఉన్నప్పుడు మేము చేసేదానికి ఏం చేసినా కానీ వర్క్ బాగా చేయండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. దాంట్లో భాగంగానే నేను ఫస్ట్ పొలిటికల్కి రావడం. ఇప్పుడు మీకు టికెట్ రావడం వెనుక సునీత గారు అంటే కృషి ఏమైనా ఉందా? అంటే ఆమె ఏమన్నా రికమెండ్ చేయడము అలా ఏం లేదు. యాక్చువల్గా అనంతపూర్ వచ్చేసి ఫస్ట్ నన్ను జోనల్ కోఆర్డినేటర్గా బీదర్ రవిచంద్ర గారు ఉన్నారు. బీదర్ రవిచంద్ర యాదవ్ గారు మరి సర్వే టీంతో ఎట్లా చేసుకున్నారో తెలియదు కానీ ఒకసారి పిలిచి ఇలా ఉంది పరిస్థితి, ఒకసారి లోకేష్ గారిని కలవండి మీరు అని చెప్పేసి అన్నారు. నేను లోకేష్ గారిని కలవడము, తర్వాత సాన్ కలవడము, ఇవన్నీ జరిగిపోయింది. సో సునీత గారి ప్రమేయం అంటే సపోర్ట్ అన్నది జస్ట్ టికెట్ వచ్చిన తర్వాత అడిగినప్పుడు మామూలుగా ఎలా ఉంటుంది అడిగినప్పుడు సపోర్ట్ చేశారు. ఓకే ఇబ్బంది ఏం లేదు, నా తమ్ముడు లాంటి మీరు అనంతపురం తరపున అయితే ఇచ్చేయచ్చు అని చెప్పి సునీత గారు చెప్పారు. అంటే ఎవరు నన్ను అంటే సునీత గారు అయితే ఏమి, తర్వాత జేసీ పవన్ గారు అయితే ఏమి, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఏమి, ఎవరు నో అని చెప్పలేదు. మీ రెండు ఫ్యామిలీలో ఎవరు వద్దని అయితే చెప్పలేదు. ఇస్తే ఓకే హ్యాపీ గెలిచే అవకాశం ఉంది. కొత్తోడు యువకుడు ఉత్సాహవంతుడు కష్టపడతాడు అనేది, అంటే నేను ఎంపీపీగా ఉన్నప్పుడే బాగా కష్టపడేవాడిని. నా కాన్ఫిడెన్స్ ఉండింది సునీత గారికి, అది ఓకే ఇచ్చేయచ్చు మీరు అని చెప్పేసి చెప్పి. అంటే మీ బేసిక్లీ మీ అంటే ఇది ఏంటి సార్, అంటే అగ్రికల్చరేనా మీరు వృత్తి? యాక్చువల్ మా మదరు ఫాదరు నాది ఇక్కడే బండమీదపల్లి, ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. మా మదరు ఫాదరు అగ్రికల్చర్ వ్యవసాయ కుటుంబం, సామాన్య రైతు కుటుంబం. అక్కడ నుంచి నేను 98లో నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా చిన్నాన్నగారితో కలిపి ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. ఇంకా అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ దగ్గరగా ఒక 5-6 ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాదాపు ఒక 1200 మంది 1300 వర్క్ చేస్తారు. నాతో పాటు మా తమ్ముళ్ళని తీసుకెళ్ళాను. మా తమ్ముళ్ళు ఇండస్ట్రీలో యాక్టివ్ అయిన తర్వాత నేను పొలిటికల్ దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు కానీ ఇండస్ట్రీస్ అన్ని మా తమ్ముళ్ళే చూసుకుంటారు. అంటే మీకు అంటే పాలిటిక్స్ అంటే జనరల్గా చాలా మంది రావడానికి భయపడతారు. అందులోనూ అగ్రికల్చరు లేకపోతే ఇండస్ట్రీస్ ఉన్నవాళ్ళు అంటే పాలిటిక్స్లోకి వెళితే అటు ప్లస్ ఎంత ఉంటుందో మైనస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ నాకేంటంటే సర్వీస్ చేయాలనేది ఒక మోటివేట్ ఉండింది. ఇప్పుడు నేను ఇండస్ట్రియలిస్ట్గానే ఉంటూ ఇండస్ట్రీని రన్ చేసుకుంటూ ఇక్కడ మా మండలంలో కానీ, తర్వాత కొన్ని వైజాగ్ ఒక ఇండస్ట్రీ ఉంది, అక్కడ ఈ సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీతో అక్కడక్కడ సర్వీస్ చేసేవాడిని. కానీ పబ్లిక్ రాజకీయాల్లోకి వెళ్తే ఇంకా చేయచ్చని దీంతో పబ్లిక్ రాజకీయాలకు రావడం జరిగింది. ఎందుకంటే ఒక పొలిటికల్ హోదాతో ఉంటే మనం వర్క్స్ కానీ ఇవన్నీ దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఎంపీపీ అయిన తర్వాత హంద్రీ కెనాల్ నుంచి మా విలేజ్కి ఒక వాటర్ అలొకేషన్ చేయించుకున్నాం. యాక్చువల్లీ జనరల్గా ఏంటంటే మామూలుగా చెరువులకి వాటర్ వచ్చినప్పుడు నింపుకుంటూ వెళ్తారు. కానీ మా పైన కెనాల్ వెళ్తూ ఉంటే మాత్రం మా చెరువుకి ఖచ్చితంగా వాటర్ నింపే ముందుకెళ్ళాలి. అట్లా అలొకేషన్ మా చెరువుకి తెచ్చుకున్నాం. అది కేవలం ఎంపీపీగా ఉన్నప్పుడు నాకు సాధ్యమైంది. అలాంటి ఎంపీపీగా లేకపోతే నన్ను జనరల్గా పవర్ ఎవరు లేకపోతే పట్టించుకోరు కదా. దాంట్లో భాగంగానే ఈ ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది. అంటే ఎందుకు తెలుగుదేశం పార్టీని ఇప్పుడు మీరు ఎంటర్ అయ్యే సమయానికి
అప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఆ, ఎందుకు తెలుగుదేశం పార్టీని? నేను మా ఫాదర్ వాళ్ళు బేసిక్గా మేము తెలుగుదేశం ప్రభుత్వం పుట్టినప్పటి నుంచి మేము తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశమే మా చిన్న ఫ్యామిలీ మొత్తం. మా ఫ్యామిలీ మొత్తం. మా చిన్నాన్నగారు ఊర్లో వైస్ సర్పంచ్గా చేశారు తెలుగుదేశం సపోర్ట్తో. తర్వాత మా మదర్ అప్పటికే వార్డ్ మెంబర్గా ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వంతో తెలుగుదేశం జెండా మోసారు. మా ఫాదర్ వాళ్ళు మా చిన్నాన్న వీళ్ళంతా మోసారు. అదే కంటిన్యూటీ వచ్చింది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు,